తండ్రి చిత్తమును ఆజ్ఞాపించాడు, క్రియ జరిగిస్తున్నది ఎవరు చెప్పండి. అందుకే మొదటి తరగతిలో మనం చూసాం, పాత నిబంధనలో తండ్రి దేవుడు కనబడతాడు, సువార్తల్లో కుమారుడు కనబడతాడు, క్రొత్త నిబంధన పత్రికల్లో పరిశుద్ధాత్ముడు, ముందు అపోస్తులు కనబడతారు. మీకేమర్థందంటే తండ్రి దేవుడు కనబడుతున్నారు కానీ వెనక వర్క్ అంతా ఎవరు చెప్పండి, ఎవరిది? పరిశుద్ధాత్ముడు. కుమారుడు కనబడుతున్నాడు కానీ వర్క్ అంతా ఎవరు చేస్తున్నారు చెప్పండి? అపోస్తులు కనబడుతున్నారు కానీ వర్క్ అంతా ఎవరు చేస్తున్నారు చెప్పండి? అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా ఎవరు చేస్తారు చెప్పండి? అది పరిశుద్ధాత్ముడు అంటే. ఇది అర్థం అవట్లేదు మనకి. మొత్తం వెనకంతా క్రియ జరిగించేది ఆయనే. అందుకే ఆయన సృష్టిని అందముగా చేశాడు. ఈయన ఆర్కిటెక్చర్ కూడా గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్ముడు అనగానే గెడ్లు పోతాయి, పిల్లలు పోతాయి కాదు. చాలా ఉంది ఇక్కడ బైబిల్లో.